అగరం గ్రామంలో మహిళలతో మాట్లాడుతూ చంద్రబాబు మీ వల్లే సీఎం అయ్యారు. ఇన్నేళ్లుగా ఆయన్ను గెలిపిస్తూ వస్తోన్న మీ అభిమానం వెలకట్టలేనిదని భువనేశ్వరి అన్నారు. నా కుప్పానికి ఏం తీసుకొచ్చారని ఆయన్ను అడుగుతూ ఉంటాను. మీకోసం ఏదైనా సరే ఆయనతో పోట్లాడి తీసుకొస్తాను. ఆయనకు ఆఫీసర్లు ఉండొచ్చు, వేరెవరో సలహాలు ఇస్తూ ఉండొచ్చు, కానీ మీరు చూపిస్తున్న అభిమానం వాటన్నింటినీ మరిపిస్తోంది. దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉండాలని చంద్రబాబు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటినీ ఆయన చూసుకోవాలి. నేను ఆలస్యంగా కుప్పం వచ్చాను. మీకోసం నేనున్నానని అగరం గ్రామం ప్రజలకు భువనేశ్వరి భరోసా. కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి. మా ఇంట్లో 2 పార్టీలు, నేనొక పార్టీ, మా అబ్బాయి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ వేరే పార్టీ అని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు షాక్ ఇచ్చారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? నేను కుప్పం పార్టీ, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ మంగళగిరి పార్టీ. అవసరమైతే సీఎంతో కొట్లాడి కుప్పం కోసం ఏం కావాలో తీసుకొస్తా. అగరం ముఖాముఖిలో భువనేశ్వరి. ఇక స్టోరీలోకి వెళ్తే, మా ఇంట్లో 2 పార్టీలు, నేనొక పార్టీ, మా అబ్బాయి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ వేరే పార్టీ అని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి షాక్ ఇచ్చారు. నేను కుప్పం పార్టీ, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ముగ్గురు మంగళగిరి పార్టీ అని చమత్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వరుసగా 2వ రోజైన మంగళవారం ఆమె పర్యటించారు. గుడుపల్లె మండలం అగరం గ్రామంలో మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు. చంద్రబాబు మీ వల్లే సీఎం అయ్యారు. ఇన్నేళ్లుగా ఆయన్ను గెలిపిస్తూ వస్తున్న మీ అభిమానం వెలకట్టలేనిది. నా కుప్పానికి ఏం తీసుకొచ్చారని ఆయన్ని అడుగుతూ ఉంటాను. మీకోసం ఏదైనా సరే ఆయనతో పోట్లాడి తీసుకొస్తాను. ఆయనకు ఆఫీసర్లు ఉండొచ్చు, వేరెవరో సలహాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ మీరు చూపిస్తున్న అభిమానం వాటన్నింటినీ మరిపిస్తోందని భువనేశ్వరి తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉండాలని చంద్రబాబు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటినీ ఆయన చూసుకోవాలి. నేను ఆలస్యంగా కుప్పానికి వచ్చాను, అయినా పర్వాలేదు, మీకోసం నేనున్నానని భరోసా ఇచ్చారు భువనేశ్వరి. అంతకుముందు ఆమె కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ను టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పిఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి క్రీడలను వీక్షించి క్విజ్ పోటీ నిర్వహించారు. టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధులు 34 కోట్లతో నియోజకవర్గంలోని 139 ఆలయాల్లో జరుగుతున్న పనుల పురోగతిపైన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ధర్మకర్తలతో యమగానేపల్లె ధర్మరాజుల స్వామి ఆలయంలో సమావేశమై చర్చించారు. అలాగే భువనేశ్వరి మాట్లాడుతూ, మా ఇంట్లో దేవాంశ్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేవాంశ్ స్కూల్ అయ్యాక ఇంట్లో మొబైల్ ముట్టుకోకూడదు, టీవీ కూడా కొంత సమయం వరకే చూడాలి. ఇలా వాళ్ళ తాత రూల్స్ పెట్టాడు. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలో అందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు బాబుగారు అని అగరం గ్రామ ప్రజలతో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.